ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు కోసం మనం మాట్లాడుకోవాలంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది మనకు స్వేచ్ఛ, సమానత్వం మరియు సమాఖ్య స్ఫూర్తిని గుర్తు చేస్తుంది. ఇది మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులపై మనం గౌరవం చూపించే రోజు. స్వాతంత్రం మనకు పౌర హక్కులను మరియు కర్తవ్యాలను అందించే అనుపమమైన వరం. ఈరోజు మనం స్వాతంత్రం కొరకు పోరాడిన వారి త్యాగాలను స్మరించాలి. అంతేకాకుండా మన సమాజంలో సమానత్వం, ఐక్యత మరియు న్యాయాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. మన స్వాతంత్రం స్థిరంగా ఉండాలంటే ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తించి సమాజ అభివృద్ధికి సహకరించాలి. మనం నిరంతరము అభివృద్ధి మరియు శాంతి భద్రత పట్ల దృఢంగా ఉండాలి. అందరికీ స్వేచ్ఛ, న్యాయము మరియు సమాన అవకాశాలు లభించేటట్లు మనము కృషి చేస్తూ ముందుకు సాగాలి. స్వతంత్ర దినోత్సవం అంటే సమానత్వ భావం కలిగిన సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కలిసి కృషి చేసుకునే రోజు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బైబిల్లోని వాక్యాలు మనకు విలువైన స్వాతంత్రం గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు రాసినట్లు, స్వేచ్ఛా స్థితిలో నిలుపుటకే మనలను విమోచించెను గనక మీరు స్థిరముగా నిలిచియుండుడి అని ఈ వాక్య సారాంశం. ఈ వాక్యం మనకు యేసుక్రీస్తులో స్వేచ్ఛను గుర్తు చేస్తుంది. నిజమైన స్వాతంత్రం అంటే పాప బంధకాల నుండి విముక్తి, ప్రేమ, న్యాయము మరియు ఇతరులకు సేవ చేయడము. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో కూడా యేసుక్రీస్తు ద్వారా మనము స్వేచ్ఛను పొందగలమని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మరియు యేసుక్రీస్తులోని స్వతంత్రాన్ని అనుభవించడంలో మనము మన శక్తిని మనం ఉపయోగించుకుందాం. దేశానికి స్వతంత్రత వచ్చింది. అట్లాగే నిజమైన స్వాతంత్రము ఎప్పుడు ఉంటుందంటే, మనకు అవినీతిని, అక్రమాలను, చిన్న పెద్ద అనే తారతమ్యము, కుల భేదాలు ఇవి ఎప్పుడైతే పోతాయో అప్పుడే ఒక సామాన్యునికి సైతం స్వాతంత్రం వచ్చినట్టు. అట్లాగే మనం కలిగి ఉన్న పాపపు బంధకాలు, మనం కలిగి ఉన్న రోత బ్రతుకును అన్నిటినీ విడిచిపెట్టి అందరికీ ప్రేమ పంచడము, అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించడము, పేదవారికి సహాయం చేయడం, వారికి సేవ చేయడము, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడము. నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో ఆ విధంగానే ఇతరులు నీ చుట్టుపక్కల, నీ కన్నుమేరలో ఎవరైనా ఇబ్బందులో ఉంటే, ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా నీ సహాయం వారికి అవసరం అని తెలిసినప్పుడు వారిని కూడా ఆదరించి వారికి సహాయం చేయడం, ప్రేమ చూపించడము, దేశం పట్ల, దేశ పౌరుల పట్ల ప్రేమ చూపించడం, సమానత్వం కలిగి జీవించడం, రాగద్వేషాలు లేకుండా సమాధానంగా ఉండాలని దేవుడు మనకు మరొక స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు మన వెనుకిట్లో దీవించబడును గాక. ఆమేన్.